పిక్చర్ అభి బాకీ హై. నాగరాజ్ గారు వేసుకోండి. మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారు సార్? ఎవరు చెప్పారు కిడ్నాప్ చేయరు? ఎవరు చెప్పారు కిడ్నాప్ చేయరు? డ్రైవర్ తో బయలుదేరారు. ప్రెసెంట్ ఇప్పుడు సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వీళ్ళకి అడిగితే అసలు సమాధానం చెప్పట్లేదు. క్లాప్స్ బా. దువ్వాడ శ్రీనివాస్ గారు ఎక్కడున్నారు అన్నది మీకు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి. పోలీస్ స్టేషన్ ఎవడలేడు, మీ సరిగ్గా ఫాలో అవ్వాలి. చూసావరా దీని తలపొగరు, ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాందే. దువ్వాడ శ్రీని గారు మాదిరి ఇంటర్వ్యూ కావాలి ఎందుకు అంటున్నారు? మాకు తెలియదు సార్, మీరు దేశం ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. మేము మంచి చేస్తున్నామని జనం నమ్ముతున్నారు. అబ్బా మేము మంచిగా ఉన్నామని జనం నమ్ముతున్నారు. సరైన విధానంలో చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. మీరు లేచి నిలబడ్డారు, నాకు రెస్పెక్ట్ ఉంది. మీరంటే నాకు గౌరవం ఉంది శ్రీనివాస్ గారు, తెలుసు కదా, నేను మిమ్మల్ని గౌరవిస్తాను. మాకు నమ్మకం లేదు ద్వారా ఏమనుకో. మీరు ఇష్టపడే లీడర్ అని కూడా చెప్పారు. నేను చెప్పాను, కానీ అది ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఏముంటనేది అర్థంగా ఉంటుంది. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అమ్మా నేను మీ జోలికి రాలేదు. మీరు మీకు నచ్చితే చాలు, నచ్చాల్సిన అవసరం లేదు. అబ్బా ఏమి చెప్పినావే అసలు నాకు జాబ్ అంటే ఇష్టం లేదైనా ఇంటర్వ్యూలో కూర్చోలేదా, కొన్ని తప్పవు, అంతే భరించాలి. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. నాకు నా ఫ్యాన్స్ అంతా తిడుతూ ఉంటారు, మీకు పని పాట లేదు, జాఫర్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటారు, బుద్ధి లేదు. ఫ్యాన్స్ అంట మేడం ఏమనుకుంటారు సార్? ఏ సార్ చిరంజీవి గారికి ఫ్యాన్స్, అరవింద్ గారికి ఉంటారా, వెంకటేష్ బాబుకి ఫ్యాన్స్, సురేష్ బాబుకి ఉంటారా, రాముడికైనా భక్తులు, ఆంజనేయుడికి ఉంటారా? అంటే నేషనల్ ఫ్లాష్ బ్యాక్. బయట మీరు తోపు అయితే బయట చూసుకోండి అమ్మా, బిగ్ బాస్ హౌస్ లో కాదు. నేషనల్ లెవెల్ సెలబ్రిటీ ఫ్యాన్స్, వ్యూవర్షిప్ ఉంది, 3.5 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్ లో. జనాలు ఏమనుకుంటారు తెలుసా, మీ వకుల సిల్క్స్ జగదాంబ బ్రాంచ్ ఓపెనింగ్ కదా, దాని ప్రమోషన్ కోసము మీ కిడ్నాప్ నాటకం నడిచింది అనుకుంటున్నాను. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా మీడియాలో వచ్చింది కదండి. ఇప్పుడు మీరు ఆ నోరేంది మార్చేసుకో తల్లి, ఆ పేరు మార్చేసుకో నా బంగారమ్మ. కిడ్నాప్ అనే పదం వాడామా? ఇప్పుడు మా రాజా నన్ను ముద్దుగా కాజా అని పిలుస్తాడు. మీరు పదం క్లారిటీ ఇవ్వండి, డోంట్ స్కిప్ దట్ క్వశ్చన్. ఆపవే నీ నంగనాచ నాటకాలు. నేను చెప్తా, తొందరపడక. కిడ్నాప్ అనే పదం చూపిస్తే మీరు ఏం చెప్తే అది దేనికైనా రెడీ. మీరు ఏం చెప్తే అది దేనికైనా రెడీ. అంటే ప్రతి ఇంట్లో రాత్రులు జరిగేదే అదే. చిక్కుకున్న చిల్లర బ్యాచ్. ఇది తెలుసు బాగా చదువుకుని ఏం చదివావురా? ప్రశ్నిస్తాము అన్న పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించట్లేదు. ఎందుకు నోరు మూగపోయిందా నేను అన్నా. అంటే నాకు అర్హత లేదా? అంటే గౌరవంగా అంటారు అంతే అన్నాను. బూతులు లేవు కదా అందులో, వల్గర్ లాంగ్వేజ్ లేదు కదా, అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏం లేవు కదా. ఉంటే చెప్పండి. కళ్ళు దొబ్బేమన్నా చూసుకోమని చెప్పు. పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి నా కొడక దమ్ముంటే రింగ్ లోకి నువ్వు నేను వెళ్తాం. నా కొడక చేస్తా, నా కొడక. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? మిస్టర్ డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నావు, ఏం పీకుతున్నావు అని అడుగుతున్నాను. ఎంత దిగజారిపోయావో చూసుకో, సిగ్గుండాలా. దువ్వాడ శ్రీనివాస గారిని పక్కన పెట్టేసి మాధురి గారు పాలిటిక్స్ లోకి వచ్చేస్తారు. టెక్కలి ప్రజలు ఏమైపోవాలి అని చెప్పి. ప్రజలకు లేని బాధ మీకు ఎందుకైనా. నేను పార్ట్ ఆఫ్ ద పబ్లిక్ కదండి, కొంచెం కంట్రోల్ చేయండి సార్. చేయలేరా? ఈ దౌర్భాగ్యం ఏంటంటే నీకు తెలియదురా అని నేను చెప్పాలనుకోవడం, తెలియకపోతే తెలియదని అని ఒప్పుకోపోవడం. కాదండి, ఆయన కనిపించకుండా పోతే ఏమైంది? కనిపించకుండా పోయాడని చెప్పిన అదవాడు మీరే మేడం. మీరు యాక్టింగ్ లో వస్తే బాగా సక్సెస్. అసలు లేదు, నేను అవ్వను సక్సెస్ అవ్వను, నాకు యాక్టింగ్ రాదు కాబట్టి. యాక్టింగే వచ్చు మీకు.
నేను అడ్వైజులు తీసుకొని నాకు వద్దు మీ అడ్వైస్, కానీ- నాకు వద్దు. మీ ఆవిడకు సినిమాల్లో రైట్ రంగం. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. ఒక క్యారెక్టర్ చేశారు కూడా కదా. అవును. ఏంటి క్యారెక్టర్? విలన్ ఓకే ఓకే మహానటి రాజా అతను నాకు నేను యాక్టింగ్ బాగా చేస్తానని చెప్పి కౌంటర్లు వేస్తున్నాను నాకు. కాదు నేను రియల్ గా కాంప్లిమెంటరీ కూడా తీసుకోరా. కామెంట్ కి అర్థం తెలియని పిచ్చిదాన్ని ఏం కాదు నేను. రాజు ఐ లవ్ యూ. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ రాజు. రాజా, ప్రేమ అంటే ఒకరికొకరు సుఖంలో సంతోషంలో ఉండడం కాదు, కష్టంలో ఉండడమే అసలైన ప్రేమ అని మా ఇద్దరం చాలా మందికి నిరూపించుకున్నాం. అబ్బా ఏమి చెప్పినావే. కష్టాలు అనేవి టెంపరీ, లైఫ్లో అన్నీ వస్తూ ఉంటాయి. సో మన లైఫ్లో కూడా మంచి రోజులు వస్తాయని నమ్ముతున్నాను. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. సో ఇలాగే మన లైఫ్ లాంగ్ ఇద్దరు ప్రేమిస్తూ ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఐ లవ్ యూ రాజా. చాలా మంది జీవితంలో ఆశయాలు, కోరికలు ఉంటాయి. అవునా? అబ్బా గురించి నేనేం చెప్తున్నానంటే ఈరోజు ప్రేమతో ఏదైనా సాధించవచ్చు, ఎటువంటి విజయాలైనా సాధించవచ్చు. జెండా ఉన్న వాళ్ళు ఇప్పటిదాకా ఓడిపోలేదు. అర్జునుడి దగ్గర నుంచి ఇవాటి దాకా అందరూ గెలిచారు. మనం కూడా మన ప్రేమలో గెలుస్తాం. మన ప్రేమకు ఈయనే తోడు. కానీ ఎన్ని కష్టాల మధ్య, ఎన్ని హడిల్స్ మధ్య, ఎన్ని ఇష్యూస్ మధ్య ఎదుర్కొంటూ సమాజంలో మళ్ళీ నిలబడగలుగుతున్నాం అంటే ప్రేమే కారణం. మన ఇద్దరి తాలూకా ఈ స్నేహం, ఈ ప్రేమ శాశ్వతం. పెట్ట నా కొడక నీ అమ్మ. సందర్భంగా ఈరోజు చాక్లెట్ డే. వెరీ గుడ్. హాట్. ఏదైనా వేడుక స్వీట్ తోనే స్టార్ట్ చేస్తారంట. సో ఈ స్వీట్ లాగే మన ఇద్దరి మధ్యలో ఇంకా స్వీట్ గా ఉంటారని లవ్. ఇంకోసారి ఏదైనా వేడుక స్వీట్ తోనే స్టార్ట్ చేస్తారంట. సో ఈ స్వీట్ లాగే మన ఇద్దరి మధ్యలో ఇంకా స్వీట్ గా ఉంటారని లవ్. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. ఓ వాలంటైన్స్ డే సందర్భంగా ఈ టెడ్డీ బేర్ ఇది నీలాగే ఉంది. నీ మైండ్ ఎన్ని దారుణాలు సార్.